ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుడు ఈ చక్కనటువంటి అవకాశాన్ని మనకు దేవుడు ప్రసాదించాడు కనుక ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మానవ యొక్క జీవితానికి పాపం అనేటువంటి రోగం సోకినప్పుడు దేవుడు పాపులు మనవి ఆలకింపడు. అయితే మనిషి పక్షంగా దేవుడికి విజ్ఞాపన చేసి అతని పాపాలు క్షమించడానికి, దేవుణ్ణి ఇతని వైపు తిప్పడానికి, లేదా ఇతని బాధ దేవుని వైపు తిప్పడానికి ఒక తత్వం ఒకటి వచ్చింది భూమి మీదకి. అదే యాజకత్వం. యాజకుడు అనగా మనిషి పక్షంగా దేవునితో మొరపెట్టేవాడు, దేవుడు చెప్పినది మనిషితో చెప్పేవాడు. మనిషి పక్షంగా దేవుని దగ్గర పాపాల నిమిత్తం ప్రక్షాళన చేసేవాడు, ప్రక్షాళన చేయడానికి మధ్యవర్తిగా ఉన్నవాడు. అయితే ఈ యాజకత్వము కూడా లోపము కలిగినదేనా? ఇప్పుడు హెబ్రీ పత్రికలో మనం ఆలోచిస్తుంటే అహరోను వంశస్థులు అంటే లేవీ వంశస్థులకు యాజకత్వ ధర్మం అప్పగించబడింది, లేవీ గోత్రికులకు. ఆ లేవీ గోత్రం నుంచి వచ్చిన వాడే అహరోను. ఈ అహరోను వంశంలో వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఈ అహరోనికి ముగ్గురు కుమారులు ఉన్నారు. వాళ్ళు గెర్షోను, కహాతు, మొరారి. ఈ ముగ్గురు వంశీయులు లేదా తెగలు అన్నాడు. ఈ మూడు తెగల వాళ్ళే యాజకత్వ ధర్మాన్ని చేసేవారు. ఇందులో కహాతు వంశీయులు అహరోను వంశీయులు. అహరోను మోషే కహాతు వంశం నుంచి వచ్చిన వాళ్ళు. ఈ యాజకత్వం ఇశ్రాయేలీయులను పాపము నుండి బలుల చేత, అర్పణ చేత అర్పించి దేవుడి యొక్క ఉద్దేశాలను, మనిషి యొక్క విన్నపాలను ఈ రెండింటి మధ్య ఉండేవాడు. అయితే కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యాజకుడు మారిపోయాడు అని రాసిందండి. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యాజకుడు మారాడు. యాజకుడు ఎప్పుడైనా మారతాడు. యాజక ధర్మం చేసేటటువంటి వంశం మారిపోయింది. ఏ వంశం వచ్చింది? యోధా వంశం వచ్చింది. చాలా జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటి ఏ వంశస్థులు చేసేవారు? లేవీ గోత్రికులు చేసేవారు. కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు? మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు. ఈయన లేవీ గోత్రికుడా? యేసుక్రీస్తు వారు లేవీ గోత్రికుడా? మరి ఏ గోత్రికుడు? చాలామంది ఏ గోత్రికుడు కూడా తెలీదా? యోధా గోత్రికుడు. యాకోబుకు పుట్టినటువంటి 12 మందిలో యోధా ఒకడు. యోధా గోత్రంలో పుట్టినవాడు. ఇప్పుడు యేసు ప్రధాన యాజకుడేనా? మరి ప్రధాన యాజకత్వం చేయవలసినటువంటిది దేవుడు ధర్మశాస్త్రపరం దేనికి అప్పచెప్పాడు? లేవీ గోత్రం. యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనలో వచ్చాడు కదండి, పాత నిబంధన కాదు. మరి యేసుక్రీస్తు వారు పాత నిబంధనకు సమాప్తి అయినప్పుడు పాత నిబంధన యాజకుడే ఉన్నారు కదా కదా? అవునా? ఏది కదా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనకు ప్రారంభికుడు, పాత నిబంధనకు ముగింపుకుడు. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయినాడు. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయినప్పుడు, ముగింపైనప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా యాజకుడేనా? కొత్త దానికి ప్రారంభికుడైనప్పుడు కొత్త దానికి యాజకుడేనా? రెండు పాత్రలు వహించచ్చా? రెండు పాత్రలు. రెండిటికి సమానంగా ఉంది ఏంటంటే యాజకత్వం. కానీ యాజకత్వం చేసేటువంటి వంశమే మారింది. ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దామండి. ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరం ఏమీ అని రాసింది. చూడండి, ఇక్కడ మరలా చదువుతున్నా అన్నమాట. ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన వాడు వచ్చాడు. అంటే అహరోను వంశంలో వారి ద్వారా వచ్చినటువంటి యాజకుడి ద్వారా మనిషికి ఏం రాలేదు? సంపూర్ణ సిద్ధి. దేనికి? పాపాలకి. వాళ్ళు చేసేటువంటి క్రియలకు సంపూర్ణ సిద్ధి కలగలేదు. మరి సంపూర్ణ సిద్ధి కలగనప్పుడు వేరొక యాజకుడు వచ్చాడంట. వేరొక యాజకుడు రావాలంటే ఎందులో రావాలి?
ఏ వంశంలో రావాలి? ఎందుకని అమ్మా? ఎందుకు? ఆ దేవుడు లేవీలను యాజకత్వం చేయడానికి ఏర్పరచుకున్నాడు కనుక లేవి రావాలి. కానీ లేవీల్లో పుట్టడం మానేసి ఎందులో వచ్చాడంట? అవునా? మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సి వచ్చాను అన్నాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు అనేది కామన్గా వస్తాడు. ఎందుకంటే యాజకులు అనేవాళ్ళు మనుషులు కనుక, మనుషులు చచ్చిపోతారు కనుక, శాశ్వతమైనటువంటి యాజకత్వం చేయడం కుదరదు కనుక వ్యక్తులు మారుతుంటాడు. కానీ వ్యక్తులు మారడం కాదు, ఇక్కడ వంశం మారిపోయింది. చదవండి ఇప్పుడు. ఇదిగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మం కూడా మారింది. అలాగా ధర్మశాస్త్రంలో యాజకులు వ్యక్తులు మారినప్పుడు గోత్రం కూడా మారిపోయిందా? గోత్రం మారలేదు, యాజకులు మారారు. అహరోను మారాడు, తర్వాత అహరోను వంశస్థులు వచ్చారు, చాలామంది అబ్యతారు, ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. అయితే యాజకత్వం మారిపోయిందంటే ఇప్పుడు యాజకత్వం మారిపోయినప్పుడు, తత్వం మారినప్పుడు గోత్రం మారదా? తత్వం మారినప్పుడు గోత్రం మారదా? మారిపోతుందండి. మానవత్వానికి దైవత్వానికి చాలా వ్యత్యాసం ఉందండి. మీకు త్వరలో చెప్తాను, మంచి అద్భుతమైనటువంటి సందర్భం. మానవత్వానికి దైవత్వానికి, మానవతావాదులు దైవం ఉందనేటువంటి వాదులు ఈ రెండింటి మధ్య తునికిసిలాడుతూ మానవత్వమే గొప్పదని చెప్పారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమన్నారంటే, ఇది కాక యాజకులు మార్చబడిన ఎడల, ఇంతకుముందు యాజకులు మార్చబడ్డారు కానీ యాజక ధర్మం మార్చబడలేదు. అర్థమైందండి? నా యొక్క వివరణ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారు యోధా గోత్రంలో జన్మించాడు. అయితే ప్రారంభంలో యాజకులు మారినప్పుడు యాజకత్వం మారలేదు. ఇక్కడ ఏమన్నాడంటే యాజకుడు మారాడు, యాజకత్వము మారింది. ఎవను గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో, ఎవరి గురించి చెప్పబడుతున్నాయి ఇంతకీ ఈ విషయాలు? యేసుక్రీస్తు. అదిగో అని చెప్తున్నాడు చూడండి. ఎవను గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రమందు పుట్టెను, ఆ గోత్రములోను వాడు ఎవడును బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. బలిపీఠం యొద్ద పరిచర్య, ఇంతకే బలిపీఠం దగ్గర పరిచర్య చేసినటువంటి వంశీయులు ఎవరు? అహరోను వంశీయులు, అంటే లేవి గోత్రికులు. బలిపీఠం దగ్గర అంటే నైవేద్యం పెట్టడం, బొరులు అర్పించడం, సేవపత్రతను శుభ్రత చేయడం, గుడార సంబంధమైనటువంటిది, దేవాలయానికి సంబంధించినటువంటివి లేవీలు చేయలే, ఇంకెవరో చేయడానికి వెళ్ళడానికి వీల్లేదు. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఎవను గుర్చి సంగతులు చెప్పడం ఆయన వేరొక గోత్రములో పుట్టెను, ఆ గోత్రములోను వాడు ఎవడును బలిపీఠం వద్ద పరిచర్య యోధా గోత్రాలు చేశారా? రాజ్యాన్ని పరిపాలించారంతే. వాళ్ళు గుడారాల దగ్గరికి వెళ్ళి పరిచర్య చేయడం అనేది లేదు, రాజ్య పరిపాలన చేశారంతే, చెయ్యలేదు. మన ప్రభు యోధా సంతానమందు పుట్టినను మాట స్పష్టమే. ఆ గోత్ర విషయంలో యాజకులను గురించి మోషే ఏమీ చెప్పలేదు. మోషే ఈ గోత్రంలో వాళ్ళు యాజకులు అవుతారని యాజక ధర్మం కోసం మోషే ధర్మశాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును బట్టి కాక, ఇప్పుడు అర్థమైందండి మీకు? మొదట లేవి గోత్రికులు ఏం చేస్తున్నారట? ఏ పరిచర్య? శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును బట్టి కాక, ముట్టుకోవద్దు, తినొద్దు, చూడొద్దు, వెళ్ళొద్దు, చెయ్యొద్దు, మాట్లాడొద్దు, ఇవన్నిటి శరీర సంబంధమైన ఆచారాలు. బయటికి వెళ్తే నీళ్ళు చల్లుకోవాలి, ఆవు దూడ బూడిద వేసుకోవాలి, కాళ్ళు చేతులు కడుక్కోవాలి భోజనానికి ముందు, ఇవన్నీ శరీరాచారాలండి. తర్వాత నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి, అర్థమైందండి? నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదెకు పోలిన వాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు అన్నాడు. ఇంతకు దేనికి పరిచర్య చేస్తాడు ఇతను? జీవం, నాశనం లేని అంతం లేని జీవానికి పరిచర్య చేస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు యోధా గోత్రంలో పుట్టినప్పుడు
యేసుక్రీస్తు వారు యాజకుడు అవుతాడా? ప్రశ్న. యాజకుడు అవుతాడా? అవుతాడా? మరి యోధా గోత్రంలో పుట్టాడు యేసుక్రీస్తు వారు. అయితే మనుషులందరి పాపముల నిమిత్తం యాజక ధర్మం చేయాలి. అయితే మోషే మాత్రం యోధా గోత్రంలో పుట్టినవాడు ఎవడును ఏమవడు? యాజకుడు అవుతాడు అని ఏమీ చెప్పలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన పక్షంగా పరలోకం వెళ్ళి నిరంతరం దేవునికి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధ స్థలంలో ఒక్కసారే ప్రవేశించాడు. ప్రవేశించి తనతో అటు పరలోకం వచ్చేవారందరి కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయనే మొరపెడుతున్నాడు. అయితే అక్కడికి వెళ్ళిపోయినటువంటి యేసుక్రీస్తు వారు యాజక ధర్మం చేస్తున్నాడు అని రాయబడి ఉంది బైబిల్లో. ఏమని రాస్తుందో చూడండి ఒకసారి. ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలమును కంటే మిక్కిలి ఎచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయాడు అన్నాడు. అహరోను లాంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అనలేదు. అందుకే ఈయన అహరోను కంటే గొప్పవాడుగా ఉన్నాడు. అహరోను కంటే గొప్పవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే పరిశుద్ధుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయాడు. ధర్మశాస్త్రము బలహీనతలు గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి అంటే ఈయన యాజకుడిగా చెప్తున్నాడు. అయితే మొట్టమొదట వీటి గురించి ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు ఎలా లేవీ గోత్రంలో పుట్టకపోయినా యాజకుడిగా కాగలిగాడు? దీన్ని మనం ఒక్కసారి గమనిద్దాం. బైబిల్ నుంచి మనం చాలా జాగ్రత్తగా. యాజకత్వం అనేది వంశంలో జ్యేష్ఠపుత్రుడికి వచ్చేటువంటి హక్కు అండి. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దాకా మీకు ఒక వివరణ చెప్పేశాను. ఇప్పుడు దాకా అలా పక్కన పెట్టిన దాన్ని ఇప్పుడు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. యాజకత్వం అనేది దేవుడి దగ్గర సేవ చేయటం, దేవునికి ఆహారం పెట్టడం అని రాస్తుంది 5 గ్రంథాలలో. మోషే గ్రంథాల్లో యెహోవాకు ఆహారం పెట్టడం. ఈ పెట్టేవాడు కుటుంబంలో అంటే ఆ వంశంలో ఎవరికైతే జ్యేష్ఠత్వ హక్కు ఆ వంశపరంగా వస్తుందో అందులో జ్యేష్ఠపుత్రుడు మొదటి కొడుకుకు ఆ జ్యేష్ఠత్వపు హక్కు అనేది వస్తుంది. అది పెద్దవాని హక్కు. అది పెద్దవాని హక్కు. ఒకవేళ పెద్దవాడికి ఏదైనా లోపమే ఉందనుకోండి, మరి ఎలా? ఇక్కడ మలుపు తిరుగుతా చూడండి. దేవుడు ఎంత తెలుగు రాయించాడంటే వాక్యం. పెద్దవాడిలో లోపం ఉంటే కుటుంబంలో పెద్దవాడు వీడికే యాజకత్వం రావాలి. యాజకత్వం వాడికి లోపం ఉంది. ఏంటి ఆ లోపం? ఆత్మ సంబంధమైన వాక్యం కాదండి, శరీర సంబంధమైన వాక్యంలోకి వెళ్దాం. ఏది? ధర్మశాస్త్రం. లోపం ఏంటి చూద్దాం. లేవీకాండం 21:16 వచనం నుండి చూద్దాం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చినది, నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కళంకం ఏదైనను కలిగిన ఎడల అతడు దేవునికి ఆహారం నర్పించుటకు సమీపించకూడదు. ఎవరికైనా లోపం ఉంటే ఆ లోపం ఉన్నవాడు యెహోవాకు ఆహారం పెట్టడానికి సమీపించకూడదు. ఎలయనగా ఎవని యందు కళంకముండునో, ఏటా ఆ కళంకం అంటే గుడ్డివాడే కానీ కుంటువాడే కానీ ముక్కుతో మాట్లాడేవాడు. మరి అది కూడా లోపం అయితే మనం ఏం చేయగలమండి? ముక్కుతో మాట్లాడేవాడే కానీ విపరీతమైనటువంటి అవయవాలు, ఏమండి 6 ఏళ్ళు ఉండడం, ఏమండి ఒక చెవి వచ్చి ఇంకో చెవి రావడం, ఇలాంటివి కూడా ఉంటాయి. విపరీతం ఇప్పుడు కాదులండి, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కించపరుస్తున్నాను అనేటువంటి భావన రానకూడదు. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా గుడారం దగ్గర సేవ చేసేవాడికి దేవుడు అర్హత చెప్తున్నాడు. ముక్కుడివాడే కానీ విపరీతమైన అవయములు గలవాడే కానీ కాలేనును చెయ్యేనును విరిగినవాడే కానీ గూనువాడే కానీ గుజ్జువాడే కానీ. అయ్యో కంటిలో పువ్వు ఉంటే మనం ఏం చేస్తాం? కంటిలో వైట్కి వస్తుంది కదా,
ఆ కంటిలో ఉన్న పువ్వు ఉన్నవాడు కూడా దేవునికి ఆహారం పెడతాకెళ్ళదట. మరి ఎంత అబ్జర్వేషన్ అండి, ఎంత చెకప్ అయితే మీ ఇంటర్వ్యూలో కూడా ఉండదండి బాబు. ఇలాగా యెహోవా దగ్గరికి వెళ్ళి ఆహారం పెట్టి కంట్లో పువ్వు ఉన్నవాడు వెళ్ళకూడదా? అన్నీ బాగానే ఉన్నాయండి అన్నాడు. ఆయన కానీ కళ్ళే దగ్గరికి ఇట్టి ఎలాగని కానీ పోతలకి అన్నాడు, కంట్లో పువ్వు ఉంది, కంట్లో పువ్వు ఉండి నేను చేయమంటుండే, మొక్కలకు లేవా చెట్లకి లేవా అండి. కంట్లో పువ్వు ఉన్నవాడే కానీ, గజ్జి గలవాడే కానీ, చిరుగుడు గలవాడే కానీ, వృషములు నలిగిన వాడే కానీ అసలు అలాంటి నాకు దగ్గర రావద్దు అన్నాడు. చూడండి ఎంత సిస్టమ్ ఉందా యాజకుడికి అవడానికి. మొదటి వాడే ఒక తండ్రికి మొదలు పుట్టాడు, కాకపోతే ఈ లక్షణాల్లో ఏదో ఒకటే ఈరోజు ఏదో ఒకటి మనకు ఉంది. అలా అనుకుంటే మనం ఎవడం కూడా మెట్లు కూడా ఎక్కడానికి అర్హులం కాదు ఏమండి. ఏదో ఒకటి మనకు ఉంది. విపరీత అవయవాలంటే పన్ను మీద పన్ను వచ్చిన విపరీత అవయవేనండి కాదండి. మరి 32 ఉండాలి, 34 ఉంటే వరుస క్రమం తప్పేసింది అనుకోండి, అక్రమే కదా అది. అంటే పన్ను మీద పన్ను వచ్చిన కంటిలో పువ్వు అన్నాడంటే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. కంటిలో పువ్వు అంటే దాన్ని ఎలా అబ్జర్వేషన్ చేస్తామండి? ఎంత దారుణంగా ఇక్కడ ఉన్నది. ఇంకా చదువుతాం. యాజకుడైన అహరోను సంతానములో కళంకము గల ఏ మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకము గలవాడు, అట్టివాడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు. అతి పరిశుద్ధమైనవే గాని తన దేవునికి అర్పింపువాడు ఏ ఆహార వస్తువునైనను అతడు తినవచ్చును. అతనికి ఎంత అవకాశం చూసానా? పరిశుద్ధమైనదైనా తినొచ్చట, అతి పరిశుద్ధమైన తినొచ్చట. మెట్టుకు అతడు కళంకము గలవాడు గనుక అడ్డతర ఎదుటికి చేరకూడదు, బలిపీఠమును సమీపింపకూడదు, నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే ఆహారంలోకి అతని కుమారులతోనూ ఇశ్రాయేలు అందరితోనూ ఈ విషయాన్ని. అందుకే నేను యేసుక్రీస్తు వారి కోసం చెప్తూ పవిత్రుడును నిష్కళంకుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును అని అందుకేనేమో రాసినట్టున్నాడు. అంతేనండి. కిట్టించామా? బేబే అసలు కిట్టించడం అనేది అసలు మన దగ్గర రాకూడదు. ఎందుకంటే అన్నీ రాయబడి ఉన్నప్పుడు మనం కిట్టించుకోవాల్సిన అవసరత లేదు. రాయబడి ఉన్నాయి చెప్పుకోండి, రాయబడి లేని మనకెందుకు? మీరు గమనించండి. ఇక్కడ ఏమన్నాడంటే పరిశుద్ధుడును నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకి కరెక్ట్గా ఎందుకు సరిపోయాడు? లోపం ఉన్నవాడు మరొకటి లోపం ఉందని ఏం చెప్పగలడు? లోపం లేనివాడే కదా. ప్రభా నా తప్పులేం పక్కనట్టు ఈ తప్పులకి ఏమించాను అనుకోండి, అసలు నీకే దిక్కులేదు ఇక్కడ కొత్త, మళ్ళీ ఇంకొకటి చెప్తే వీటి నువ్వు ఏమన్నా ఆలోచించండి. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఉంది, అతడు రాజునకు ఇక్కడ కలంకం గలవాడైతేనే సమీపించొద్దు అన్నాడు. ఇంకోటి ఉంది, ఇంకో పద్ధతి ఉంది. ఆ పద్ధతి కూడా మీరు చూడాలి. యేసుక్రీస్తు వారు ఎలా అహరోను సంతతి తప్పించి యాజక ధర్మంలోకి వచ్చాడో మీకు కనబడుతుంది. జాగ్రత్త వినాలి. మొదటి దగ్గరికి వెళ్ళిపోతే మనకి మధ్యలో ఉన్నది ఏ విషయం తెలియదండి. ఏమండి? మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం నుండి చూద్దామండి. ఏమన్నాడు? తర్వాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలమునకు వెళ్ళిపో, నీవు మరణమునకు పాత్రుడు అయితివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలంటిలోనూ శ్రమ పొందితివి కనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. నీకు మరణశిక్ష విధించాలి. కానీ మన తండ్రితో సొలొమోను చెప్తున్నాడు, నా తండ్రితో నువ్వు చాలా కష్టపడ్డావు, చాలా పరిచర్య చేసావు, మందసాన్ని కూడా మోసావు గనుక ఇంత మంచి పని చేసినందుకు నీకు మరణశిక్ష మాత్రం నేను విధింపను. తర్వాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేసినని. యాజకుడిగా ఉండకుండా ఎవరో ఏ రాజు తీసేచ్చేట్రే యాజకుడిగా ఉన్నవాడిని. ఇక్కడ మీరు రావాలా? రాజు యాజకుడిగా ఉన్నవాడిని తీసేయచ్చా? తీయకూడదా? తీయొచ్చా? మీకు తెలియదు. యాజకుడిగా ఉండకుండా తీసివేసాను. అందువలన యెహోవా ఏలీ కుటుంబములను గూర్చి షిలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేరింది అంటున్నాడండి. షిలోహులో ఏలీతో ప్రమాణం చేశాడా? అదేనా దీని ఫలితం అన్నాడు. మీకు అర్థం అవ్వాలా?
రాజు తీసేశాడు అనగానే రాజు తీసి హక్కు ఉందా అంటే మీరు ఉంది అని అన్నారు. అసలు యాజకుడిని ఎవరు నిర్ణయిస్తారో? దేవుడు నిర్ణయిస్తాడు, అంతే కదండి. దేవుడు నిర్ణయిస్తాడు. రాజు తీసేయగలడా? తీయలేడు. ఎలా జరిగిందబ్బా అని ఆలోచిస్తే ఇక్కడ చిన్న సన్నివేశం ముందు ఎక్కడో జరిగిందట. దానికే ఇది లింక్ అంట. ఏంటది? ముందు ఏం జరిగింది? ముందు ఇది పూర్తిగా చదివి అక్కడికి వెళ్దాం. యోవాబు అబ్షాలోము పక్షమును అవలంబింపకపోయినను అదోనియా పక్షమును అవలంబించిన ఉండెను గనుక ఈ వర్తమానంలో అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠం కొమ్ములను పట్టుకొనెను. ఏమండి, ఈ విషయాలన్నిటినీ మనం జాగ్రత్తగా ఆలోచించుకుని మీరు 35 దాకా మీరు చదువుకుంటూ వెళితే మీకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఇస్తే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం నుండి చూద్దామండి. రాజు అయిన సొలొమోను నువ్వు ఇక యాజకుడిగా ఉండడానికి వీలు లేదని యాజకుడిని మార్చేస్తున్నాడు. ఎందుకంటే లోపం కలిగిన వాడు తప్పు చేశాడు. తప్పు చేసినందుకు యాజకుడిని అయినా రాజు ఏమన్నాడంటే ధర్మం చేయడానికి వీలేదు, తీసేయి అంటున్నాడు. వెళ్ళిపో, నీ పొలంలోకి వెళ్ళిపో. నేను చంపాలి వాస్తవానికే, కానీ నువ్వు చాలా పరిచయం చేసావు కనుక నేను చంపకుండా నేను ఏం చేస్తున్నాను, విడిచిపెట్టేస్తున్నాను అన్నాడు. అని చెప్పి అక్కడ ఏం రాశాడు కింద? ఏలీ కుటుంబీకులతో, మళ్ళీ చదవాలి ఆ మాట, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. ఏలీ కుటుంబీకుల గురించి. ఏలీ ఎవరో తెలుసండి? సమూయేలు గురువు. సమూయేలు న్యాయాధిపతి కదండి. సమూయేలు గురువు ఏలీ పాదాల దగ్గర ఆ తల్లి వచ్చి హన్నా వచ్చి ఏడుతున్నప్పుడు ప్రార్థన అయిపోయిన సరే ఇంకా కొళ్ళు పూసుకుని ఏడ్చేస్తుందంట. ఇప్పుడు తాగేసిందేమో అనుకున్నాడంట ఏలీ. అమ్మ ఇంకెంతకాలం ఎంతసేపు మొత్తురాలు ఉంటావు, లేగు అంటే, అయ్యా నేను మొత్తురాలు ఏం లేదు, నాకు పిల్లలు లేరు, నా పిల్లల కోసం అన్నప్పుడు చూసినప్పుడు నాకు మగ పిల్లడు కానీ పుడితే నేను వచ్చి పాలు విడిచిన తర్వాత దేవాలయంలో దేవుని పరిచర్యకు వదిలేస్తానని చెప్పింది. వెళ్ళాము నువ్వు అనుకున్నట్టు జరిగినప్పుడు ఆమెకు బిడ్డ పుట్టినప్పుడు బిడ్డను తీసుకొచ్చి పాలు విడిచిన తర్వాత దేవాలయంలో వదిలేసి వెళ్ళిపోయింది. ఆ దేవాలయంలో పెరిగిన వాడే సమూయేలు. తర్వాత దేవుడు అతనితో మరి దేవదూత ద్వారా మాట్లాడినప్పుడు ఏలీ గురువుగారు నన్ను పిలిచారంటే నేను పిలవలేదు, ఈసారి ఎవరైనా పిలిచారనుకుంటే చిత్తం ప్రభు ఆలకిస్తానని చెప్పమన్నప్పుడు ఏలీ కుటుంబీకుల గురించి సమూయేలుకి చెప్పబడింది. అయితే ఈ సమూయేలుకు గురువే ఏలీ. ఈ ఏలీకి 2 కుమారులు, హోప్ని ఫినెహాస్ అని. ఇక్కడ మహావజ్రాలైనటువంటి వాళ్ళండి, మహావజ్రాలు అనమాట. ఎంత వజ్రాలంటే వీళ్ళకి మాంసం కంటే మాంసం మీద కొవ్వు అంటే చాలా ఇష్టం అంటండి. ఇంకోటి ఏంటంటే ఆ దేవాలయంలో పరిచయం చేయడానికి వచ్చిన ఆడలు చెరిసేసేవారట వీళ్ళు. అంత దుర్మార్గులు అనమాట వీళ్ళు. కానీ తండ్రి దేవుడి దగ్గర ప్రజలుగా చెప్పేటప్పుడు చాలా ఇది ఉండేవాడు, కానీ పిల్లల దగ్గర వచ్చేటప్పుడు ఎక్కడో సెంటిమెంట్. మీరు కూడా చూడండి, పిల్లలంటే చాలా ఇది, ఒక దెబ్బ వేయడానికి కూడా మీరు చాలా ఇది అయిపోతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలకు శత్రువులండి. పిల్లల్ని బెత్తం వాడని వాడు తన కుమారుడికి శత్రువు. ఈరోజు మెడ మీద ఎక్కించుకున్నారు, తర్వాత మామూలుగా పాదం వేసి కింద దొక్కేస్తాడు. అలాగే ఏలీ కుటుంబానికి 2 కుమారులు పెట్టేశారు, జన్మించలేదు. అప్పుడు ఇతని పాదాల దగ్గర పెరుగుతున్నటువంటి సమూయేలు మాత్రం మంచి క్రమశిక్షణతో భక్తితో ఎదుగుతుంటే కొడుకులు మాత్రం రెచ్చిపోతున్నారు. అంటే పిల్లవాడికి దగ్గర పెరుగుతున్న వాడికి చక్కని పోదా చేశాడు, పిల్లల దగ్గరికి వచ్చినోడికి ఎక్కడో బలం ఉందా. అలా చేయకండి నాన్న, అలా చేయకు. వీడికి చెప్పేటప్పుడు ఎలా చెప్తావు? వీడు చెప్పేటప్పుడు అలా చేయకండి నాన్న, అలా చేయకండి అమ్మ. మీ అమ్మ మీ నాన్న ఇంత తప్పులు చేస్తుంటే ఎలా అండి? మరి ఇంతటి అమ్మలో నాన్నలో ఇలాంటి తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటే అతను ఎదుగుతున్నాడు. అయితే ఈ వచ్చినటువంటి పరిస్థితిలో ఏలీ కుటుంబకులకు దేవుడు ఏమన్నాడంటే ఆయన ఆ మాట, యెహోవా ఈ షిలోహులో ఏలీ, గట్టిగా అనుమానం ఎందుకు మళ్ళీ, ఏమని ప్రమాణం చేశాడు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 27. నేను చదువుకొస్తానండి, ఇది ఎక్కువ ఉంది కనుక నేను చదువుకొస్తాను, జాగ్రత్త వినండి. అందరూ దైవజనుడు ఒకడు ఏలీ వద్దకు వచ్చి ఇట్లనెను, యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా నీ పితరులు నీ ఇంటివారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతని. ఐగుప్తులు ఉన్నప్పుడు అతడు నా ముందర ఎపోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై
నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములో నుండి నేను అతనిని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలు అర్పించు హోమ వస్తువులన్నిటికీ నీ పితరులను ఇంటి వారికి ఇచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? నేను ఇంత ప్రమాణం చేసి, ఇంత ప్రణాళికతో, ఇంత సంకల్పంతో మీ ఇశ్రాయేలులో దాసుల గృహమైనటువంటి ఐగుప్తులో ఉన్నప్పుడు నేను ప్రత్యక్షమై అందులో నీ గోత్రాన్ని ఎన్నుకుని వాళ్ళకి నేను కొన్ని ఇచ్చి దేవాలయం దగ్గర పరిచయం చేయమని, గుడారం దగ్గర అక్కడ వచ్చేటువంటివన్నీ మీరు అనుభవించమని నేను ఇంత చేస్తే మీరు నన్ను ఎందుకు తృణీకరిస్తున్నారు? మిమ్మును కొవ్వబెట్టుకొనుటకై, ఏం చేయడానికట? కొలెస్ట్రాల్ పెంచుకున్నట్టుకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొని, శ్రేష్ఠ భాగాలు ఎవరి? దేవుడి దగ్గరికి వచ్చిన వాటిలో శ్రేష్ఠ భాగం ఎవరిదే? దేవుడిదండి. దేవుడి దగ్గర కూడా రానత్తలేదట. శ్రేష్ఠ భాగమును పట్టుకొని నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నాకంటే ఎక్కువగా నీ కుమారులను గొప్ప చేయుచున్నావు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధి యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. జాగ్రత్త వినాలి. ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రతికూలమైందంటే ఏంటి? ఎవరైతే సేవ చేస్తారన్నానో ఆ మాట మీద నాకు ప్రతికూలమైందంటే ఇంకా వ్యతిరేకించేస్తున్నాను. ఇక నన్ను కనపరిచే వారిని నేను కనపరుస్తాను. నువ్వెవరిని కనపరుస్తున్నావు? నీ కుమారుల్ని. అర్థమైందండి? ఎవరైనా సరే, ఇక్కడ స్త్రీ అయినా పురుషుడైనా, దేవుని ఎవరైతే గణపరుస్తారో, ఎవరైతే దేవుని మహిమపరుస్తారో దేవుడు వాళ్ళని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఎవరైతే బిడ్డల్ని, భార్యను, భర్తను, బంధువులను, శ్రేయోభిలాషుల్ని, డబ్బుని, దేనినైతే మీరు ఎక్కువగా విలువనిస్తున్నారో దేవుడు వారిని గణపరచడు. మొదటి నుంచి దేవుడు మీతో చెప్తూనే ఉన్నాడు, మొదటి స్థానం నాదే, అది ఎప్పటికీ మీరు మార్చొద్దు. మీది ఏది ఇచ్చినా ఏ ప్లేస్ ఇవ్వాలి? రెండో స్థానం కూడా కాదు, మూడో స్థానం. రెండో స్థానం నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించడం. పొరుగువాడు అంటే మీ ఆవిడ, మీ ఆయన, మీ పిల్లలు, మీ అక్క చెల్లెలు కాదుండోయ్. పొరుగువారు అంటే ఆడ చాలామంది అన్నారు, పొరుగువారు అంటే మరి ఇంటి పక్కన అన్నయ్య అద్దుకుంటారు అనుకోండి, ఇంటి పక్కన అక్క అద్దుకుందనుకోండి, ఉందనుకోండి, అప్పుడు ఏమొద్దు ఆవిడికి? ఇరుగు పొరుగు అంటే ఏళ్ళనుకుంటున్నారు? పిన్ని, ఏ ఆంటీ, ఈ ఆంటీ పిన్ని కాదు పొరుగు వాళ్ళటే. నీవంటే ఎవడో, నీవెవరో అతనికి తెలియదు, అతనెవరో నీకు తెలియదు. అలా తెలియకపోయినా ఒకరి కొరకు ఒకరు త్యాగాలు చేసుకోవడానికి ఏ క్రీస్తును బట్టి ప్రేమ కలిగి మీరు చేస్తారో వాళ్ళే. అందుకే నా పొరుగువాడు ఎవడని అడిగాడు. ఎవడ పొరుగువాడు? దొంగల చేతిలో పడిపోయిన కింద పడిపోయాడు. ఆ దారిని ఒక లేవి వెళ్ళాడు, ఒక యాజకుడు వెళ్ళాడు, ఏమంటే తర్వాత సొంకరు వెళ్ళాడు. కానీ లేవుడు యాజకుడు పట్టించుకోలేదు. కానీ సొంకరు వచ్చి అతను చూసి అతని మీద జాలిపడి కొట్టుగట్టి పుట్టకుళ్ళు వాని ఇంటికి తీసుకుని పోయి అతను పరామర్శించను. వీరిలో అతను పొరుగువాడు ఎవరు అని వేసి అడిగాడు. అప్పుడు ఏమని చెప్పారు వాళ్ళు? సొంకరు అని చెప్పారు. మీరు ఇలా చేయండి అన్నాడు. అదేనా? మొదటి స్థానం ఎవరిది? మొదటి స్థానం ఎవరిది? దేవునిది. రెండో స్థానం ఎవరిది? మూడో స్థానం మీ ఓడిది. అంటే నువ్వు కానీ, మీ ఆవిడ కానీ, మీ పిల్లలు కానీ, మీ భర్త కానీ, ఇక పిన్ని కిన్ని గిన్ని ఏళి. ఆలోచించారా? మనం ఏ స్థానం ఇచ్చాం? మొదటి స్థానం తల్లి, రెండో స్థానం తండ్రి, మూడో స్థానం గురువు. ఇంక లేదు, ఇంక నాలుగు లేదు కదా. ఈ మూడు తప్పేనా? మూడు తప్పే. ఎవరిది మొదటి స్థానం? నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణమృతో, నీ పూర్ణ వివేకంతోను నీ దేవుని నువ్వు అనుసరించవలను. అలాగే రెండవ ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించవలను. ఆ తర్వాత ఏదైనా ఇంక అందులో ఇంక్లూడింగ్ అంతే తప్ప ఇంకేమీ లేదు. కానీ నువ్వు భార్యకి ఇస్తున్నావు మొదటి స్థానం, లేదా నీ పిల్లలకి ఇస్తున్నావు, లేదా మొదటి స్థానం ఇవ్వకపోతే రెండో స్థానం అని ఇచ్చేస్తున్నావు. ఈ మొదటిలోకి రెండోటానికి మేము ఎవరో రావడానికి వీల్లేదు. భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ ఎవరో రెండో స్థానంలో కానీ మూడో స్థానంలో ఉండడానికి లేదు. 3 ఆరులో పెట్టుకోండి. ఫస్ట్ ఆర దేవుడిది, రెండో ఆర పొరుగువాడిది, మూడో ఆర ఉంటే ఇష్టమంటే పెట్టుకోలేదు. నేను మూడో ఉన్నా అంటే మూడో గాడు కాకపోతే ఇంకేమీ లేదు. ఇక అర్థమైందా? ఈ స్థానం మారిందా? మీ స్థానం పరలోకంలో మారిపోద్ది. పరలోకం ఇక్కడే మారిపోద్ది, ఇంక పరలోకం దగ్గర ఈ స్థానం మారిందా?
ఏమండి? అన్నిట్లో మా ఆయనది మొదటి స్థానం అండి. దెబ్బతినేసాను, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు రెడీ. మా ఆవిడికి మొదటి స్థానం అండి. ఇంకేంటి రెడీ అయిపోయావు నువ్వు? మా పిల్లలండి అయిపోయారు, ముగ్గురు వెళ్ళిపోతారు. పిల్లలు, భార్య, భర్త ముగ్గురు వెళ్ళిపోతారు. మా బంధువులు నలుగురు వెళ్ళిపోతారు. వద్దు, మొదట నా దేవుడు, తర్వాత నా పొరుగువాడు. ఎవడైనా పర్వాలేదు, ఆపదలో ఉన్నవాడు, అక్కర్లో ఉన్నవాడు, అవసరతలో ఉన్నవాడికి నేను చేయగలిగినాడే వాడు. మనం ఎవరైనా చేస్తాం, మనం ఎవరికి సాయం చేస్తున్నాం మీరు గమనించండి. అందుకే దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా చెప్తుందో చూసారా. మొదటి స్థానం దేవుడిది, రెండవ స్థానం పొరుగువాడిది, మూడో స్థానం రక్త సంబంధులది, మనదే. కానీ మొదటి స్థానంలో మీరు ఉంటున్నారు, రెండో స్థానంలో మీ వారు ఉంటున్నారు, మూడో స్థానంలో దేవుడికి ఇస్తున్నారు. అందుకే దేవుడికి విలువ లేదు, మీ హృదయాల్లో స్థానం లేదు, మీ కుటుంబంలో మనశ్శాంతి లేదు. మీరు గమనించండి, ఎందుకు ఇది జరుగుతుంది, ఎందుకు ఇలా మారుతుంది అంటే స్థానం మారితే ఫలితం వేరుగా ఉంటుంది. స్థానం మారితే ఫలితం వేరుగా ఉంటుంది. ఉదాహరణకి నీకు వచ్చే మార్కును బట్టి నీకు ఉద్యోగ స్థాయి ఉంటుంది కదా. మీకు వచ్చే మార్కును బట్టి నీకు యొక్క స్థాయి ఉంటుంది. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఎంత చక్కనటువంటి విషయం. ఇప్పుడు చదువుతున్నాను చూడండి. నాకంటే నీ కుమారులను గొప్ప చేయుచున్నావు, నీ ఇంటి వారును, నీ పితరులను, నీ ఇంటి వారు నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమైనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. కావున యెహోవాకి ఏదనగా నన్ను గణపరిచి వారిని నేను ఏం చేస్తాడమ్మా? ఎందులో కనపరుస్తున్నావు నువ్వు? ఆనందంలోనా, దుఃఖంలోనా, బాధలోనా, ఇబ్బందులోనా, శ్రమలోనా? అసలు ఎందులో నువ్వు కనపడుతున్నావు? శ్రమలో కూడా దేవుని ఏం చేశారు? బైబిల్లో అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి చెరసాల్లో ఉన్నప్పుడు ఏం చేశారు? కీర్తనలు పాడారట. చెరసాల్లో ఉన్నప్పుడు కీర్తనలు పాడారట. మీరు గమనించండి, ఘనపరిచారండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు? అగ్నిలో రాజా. ఈ కాలం బట్టి చూస్తే రఫ్ఫను రే రాజా, దేవుడు మమ్మల్ని అగ్నిగుండంలో నుంచి రక్షించుటకు సమర్థుడు. అయితే రక్షించమన్నా. రక్షించబోయినా పర్లేదు, రక్షిస్తాడని మేము ఎదురు చూడటం లేదు. కొందరు తమ వారిని మృతులలో నుండి బతికించుకున్నారు, మరి అందరూ బతకలేదే. యాయీరు కుమార్తె బతికిందా? వెధవరాల కుమారుడు తమ వారు తమ బిడ్డల్ని లాజరు బతికారు, మరి మిగతా వాళ్ళు బతకలేదు. యాకోబు కట్టుకుంటూ చనిపోయాడు, మళ్ళీ ఆ తలకాయ అతుక్కుని యోహాన్ గారు కట్టుకుంటూ చనిపోయాడు. మరి వాళ్ళెందుకు బ్రతకలేదు? ఇలాంటి చచ్చు ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పుడు. దానికి కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారని చచ్చు పుచ్చు ఉంటాయి కదండి, మరి వాటికి కూడా సొల్యూషన్ చెప్పాలి కదండి. దానికి కూడా మాట రాశాడు. కొసమెరుపుగా చెప్తున్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 35. స్త్రీలు మృతులైన తన వారిని పునరుద్ధానం వల్ల మరి కొందరిని మరలా పొందిరి. కొందరైతే ఇటీ పునరుద్ధానం మరీ శ్రేష్టమైన పునరుద్ధానం. చచ్చిపోయినప్పుడు బ్రతకడం పునరుద్ధానం. ఇక ఎప్పటికీ చావకుండా మృతుల నుంచి రావడం అది. యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ లేచాడు, మళ్ళీ చచ్చిపోయాడా? లాజర్ పునరుద్ధరణ లేచాడు, చచ్చిపోయాడా? అమ్మా చనిపోయాడా? ఐడియా లేదా? లాజర్ చనిపోయాడండి. యాయీరు కుమార్ చచ్చిపోయిందా? మళ్ళీ చనిపోయింది. యజ్వరాల కుమారుడు చనిపోయాడా? అతను కూడా చనిపోయాడు. ఏమన్నా గమనించారండి? చనిపోయాడా? దేవుని దగ్గర బతికాడు, మళ్ళీ బతికినవాడు మళ్ళీ చచ్చిపోయాడా? అది శ్రేష్టమైన పునరుద్ధానం. దాని గురించి చెప్తా అన్నాడు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి అది విడుదల పొందనల్లక యాతన పడ్డాడు. అంటే ఆ కష్టాల్లో వారిని చాలామంది అంటారు, ఆనాడు కష్టాల్లో ఉన్నవాడిని దేవుడు విడిపించాడు కదా, మిమ్మల్ని కూడా విడిపిస్తాడు, ప్రార్థన చేయండి అని. మీరు కూడా అందుకే కదండి అడుగుతారు, ప్రార్థన చేయండి చాలా శ్రమలు ఉన్నాయి దేవుడు విడుదల. ఓకే, విడుదలకు అలా చేయలేదనుకో మా ప్రార్థనలో శక్తి లేదని మీరు అనుకుంటారు. అవి సహజం కదండి. జరిగితే భక్తుడు మహమ్మ, లేకపోతే నీ కర్మ లేగల. ఏమండి ఆలోచించండి. గనుక ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, మొదటి సమూయేలు 2వ అధ్యాయం 30లో చివరి భాగంలో నన్ను గణపరిచే వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించే వారిని
ఇప్పుడు ఈ ఏలి ఏం చేశాడు? దేవుణ్ణి తృణీకరించాడు, కొడుకుల్ని గణపరిచాడు. మీరు నాతో రావట్లేదు, గమనించాలి. కొడుకుల్ని గణపరిచాడు, దేవుణ్ణి తృణీకరించాడు. మరి దేవుడు ఎవరిని హెచ్చిస్తానంటున్నాడు? తన్ను గణపరిచేవారినే. అది చాలా స్వార్థం అంటున్నారు ఈరోజు చాలామంది. లేచి యెహోవాకు చాలా ఈర్ష్యండి, కుళ్ళుండి. ఎవరికే? ఈ కుళ్ళుడు చెప్తున్నాడు, చాలా కుళ్ళండి, ఓర్చుకోలేడండి, తన్నే కనపరచాలంట. నా మహిమను ఏ విగ్రహమునికి ఇవ్వను, ఏ దేవుడికి ఇవ్వను, నాకు చెందవలసింది నేను ఎవరికి ఇవ్వను, నేను ఎవరికి ఇవ్వను అంటే మీరేమంటారు? అయ్యి బాబు ఎవరికి ఇవ్వడండి బాబు అంటారనరా. ఒక సెల్ ఫోన్ కనిపెట్టినాడు, వాడు ముందుకు వచ్చి నేనే కనిపెట్టానని చెప్పుకోవాలని కుతూహలం వాడికి ఉండదండి? అది స్వార్థమా? చెప్పట్లేదు మీరు. కుళ్ళ ఎంతమంది 10 మంది భోజనం చేస్తున్నప్పుడు కూర చాలా బాగుందన్నప్పుడు నేనే ఉండని అనిపించుకోవడానికి ఎంతమంది తొందరపడతారండి? అది సహజం అండి, తప్పేముంది. ఎందుకంటే ఆ అభినందన ప్రశంస వాళ్ళకే చెందాలండి. మధ్యలో భర్త వచ్చి అందులో నేను కూడా ఒకసారి గెట్టెడు తిప్పాను, నాకు కూడా ప్రశంస చెందుతుంది అని అవును. మీరు గమనించండి, మానవ జీవితంలో ప్రశంస అనేది కావాలి. అలా ఇచ్చినప్పుడే మీరు సరైనటువంటి మర్యాద అతనికి మనం ఇవ్వగలం. అయితే దేవుడు ఏమన్నాడు చూడండి, ఇప్పుడు 31 ఆలకించము. రాగల దినములలో నీ బలమును, నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేసేస్తాను. నీ ఇంట ముసలివాడు ఒక్కడును. ముసలివాళ్ళు ఏడంటే ఎవడో ముసలితనం దాకా బ్రతకడనమాట. బాబో ఇదేమో శాపమండి. మీ ఇంట్లో ఎవడున్నాడో దగ్గేవాడు, కుక్కు మంచంలో పడుకునేవాడు ఒక్కడును లేకపోను. యెహోవా ఇశ్రాయేలుకు చేయదలిసిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలుగుగా నీవు చూస్తా. ఏంటది? మందసం పట్టబడిపోయింది కదండి, నివాస స్థలం అపాయం కలగా నువ్వు చూస్తావు. అది విన్న తర్వాత ధరబంధం మంచి పడి చచ్చిపోయాడు అతను. ఎప్పటికీ కాదు, మళ్ళీ ఈ కొద్ది కాదు, ఎప్పటికీ ఉండడండి ముసలాడు. నా బలిపీఠం వద్ద ఎవడు ఉండకుండా నేను అందరినీ నశింపచేయక విడిచివాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖము చేత క్షయమగుటకును సాధనలు అయిపోతాయి. చూసారండి, మనిషిని బాధించడానికి కూడా కొన్ని సాధనాలు ఉంటాయట. సాధనములకు నీ సంతానపు వారందరూ వయకాలమున మరణం పొందారు. అంటే మంచి వయసులో ఉండగానే పోతారు అని. నీ 2 కుమారులైన హోప్ని ఫినెహాసులకు సంభవించునని నేను చెప్పిన దానికి చూచునుగా ఉండును. ఒక్కనాటి ఎందు వారిద్దరు మరణమైపోతారు. నేను చెప్పింది మీ 2 కొడుకుల దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది అన్నాడు. వాళ్ళిద్దరు యుద్ధంలో ఏమయ్యారు? చచ్చిపోయారా లేదా? తరువాత నమ్మకమైన ఒక యాజకును నియమింతును. వచ్చింది చూడండి. ఆ తర్వాత నమ్మకమైన ఒక యాజకును నియమింతును. అతడు నా యోచన బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానమును పుట్టింతును. అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వము జరిగించును. అయితే నీ ఇంటి వారిలో శేషించిన వారు ఒక వెండి రోకనైనను రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలనని అతని యొద్దకు వచ్చి దండము పెట్టి, నేను రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒక దాని యందు నన్ను ఉంచమని అతన్ని వేడుకొందురు అని. ఇక్కడ యాజకుడు మార్చబడిపోతాడు, తోసేస్తారన్నాడు. ఇదే ఇందాక సొలొమోను చెప్తున్నాడు. ఏమని? షిలోహులో ఏలీకి ప్రమాణం చేసినట్టుగా నీ వంశంలో ఎవడు కూడా యాజకత్వం చేయకుండా చేసేస్తానండి. ఎప్పుడైతే యాజక ధర్మంలో యాజకత్వంలో అహరోనులో లేవి గోత్రంలో తప్పు వచ్చిందో దేవుడిక ధర్మశాస్త్రాన్ని తీసేస్తున్నప్పుడు జీవమునకు ఉన్న శక్తిని బట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఒక ధర్మశాస్త్రం రాబోతుంది. అది కొత్త నిబంధన. మళ్ళీ దేవుడు వారి హృదయములు ఎలా చేస్తాడంటే నిబంధన అది దేవుడు తన ధర్మ విధులను వారి హృదయముల మీద వ్రాస్తాను. నా ధర్మ విధులను వారి హృదయం మీద రాస్తాను. రాతి పలకల మీద కానీ, సిరాతో కానీ, చర్మాల మీద కానీ, కాగితాల మీద కాదు, వారి హృదయం మెత్తని హృదయం అనే పలక మీద ఉన్న ధర్మ విధులను నేను రాస్తాను. నేను వారికి దేవుడినై ఉంటాను,
వారికి నా ప్రజలే ఉంటారు, నేను వారికి తండ్రిని ఉంటాను, వారు నాకు కుమార్తెలే ఉంటారు అని ఒక కొత్త నిబంధన చేస్తున్నప్పుడు హృదయం మీద పరిచర్య, హృదయం మీద వ్రాస్తానన్నాడు కనుక యాజకత్వ ధర్మం మారిపోయింది. ఇప్పుడు చదువుదాం అండి. దేవుని దగ్గర ఇవే ఇతడు ఏం చేస్తాడంటే నిర్గమకాండం 29:7 చూస్తే ఇతన్ని ఎలా అభిషేకించేవారో ఒక్క మాట చూసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. నిర్గమకాండము 29:7 అభిషేక తైలం తీసుకుని అతని తల మీద పోసి, యాజకుని కూడా ఏం చేయాలి? యేసు అభిషేకం పడ్డవాడేనా? పేరే అది, అంతే కదండి, పేరే అది. అందుకే యేసు కూడా ప్రమాణం లేకుండా యాజకుడుగా నియమింపబడలేదు అని రాశాడు. ఏంటంటే నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉండు అని. ఈ మాట కీర్తనల గ్రంథంలో కానీ ఎబ్రీ పత్రికలో కానీ చాలా చోట్ల అనేక పర్యాయములు వచ్చింది. మీరు గమనించండి. ఆయన కూడా ప్రమాణం లేకుండా యాజకుడు కావడానికి లేదు. ఆయన కూడా ప్రమాణం చేశాడు, ఆయన్ని కూడా దేవుడు అభిషేకించాడు. అందుకే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాను. దీనులకు సువార్త ప్రకటించు ఆయన నన్ను ఏం చేశాడు? అభిషేకించాడు. మీరు గమనించండి. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? ఎవరు ప్రతిష్ఠ చేశారు? తండ్రి ప్రతిష్ఠ చేశాడు. అదేనండి. లేవికాండం 8:12, 8వ అధ్యాయం 12 ముగించేస్తాను. 8వ అధ్యాయం 12 అతడు అభిషేక తైలంలో నువ్వు కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకే అతనినే అభిషేకించాను. అయితే యేసుక్రీస్తు వారు అహరోను క్రమం కళంకంగా మారిపోయింది కనుక ఈ అహరోను క్రమము నుండి ఏ క్రమానికి వచ్చాడు? మెల్కీసెదెకు క్రమం. మెల్కీసెదెకు క్రమం ఏంటండి? నిరంతరము యాజకత్వం. నిరంతరం యాజకత్వం చేయాలంటే మానవుడికి సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? యేసుక్రీస్తు వారు మానవుడిగా పుట్టాడు. అయితే మానవుడిగా యాజకత్వం చేయడానికి సరిపోదు, ఆత్మను బట్టి జరిగించాలి. అయితే ఏ నియమం? మెల్కీసెదెకు నియమం అంటే క్రమం అంటే ఏ క్రమం? ఆత్మ సంబంధమైన క్రమం, ఆత్మ నియమం. అందుకే పౌలు అంటాడు, శరీర విషయంలో పాప నియమమునకును ఆత్మ విషయంలో దైవ నియమమునకును నేను లోబడిన వాడును అన్నాడు. నియమం మారింది, ఆ నియమమే క్రమం. ఏంటి క్రమం? ఏంటి క్రమం అంటే చావు లేని ఆత్మను బట్టి, పరిశుద్ధాత్మను బట్టి ఈ శరీరం పోయిన మృతులలో నుండి లేచిన వాడు. ఇప్పుడు దేవుని యందు ఉన్నవాడు జీవించుతున్నట్ట జీవించలేనట్ట? జీవించుతున్నట్టే లెక్క. మీరు గమనించండి, జీవించుతున్నట్టే లెక్క. అయితే యేసుక్రీస్తు వారు ఏమైనాడు? నేను ఈ లోకమును జయించి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొనన్నాను. జీవించే ఉన్నాడా? జీవించే ఉన్నాడు. ఆ జీవించినటువంటి వాడు చెప్తున్నాడు ఏమని అంటే, ఇప్పుడు చదవండి ఏప్రిల్ వచ్చిన పత్రిక 7వ అధ్యాయము 15 ఎవరు పోలి? మెల్కీసెదెకును పోలిన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు అన్నాడు. ఈయన మెల్కీసెదెకు క్రమం ఏంటంటే అతని జీవితానికి ఆది లేదు, అంతం లేదు. ఆది లేనుడు అంతం లేనివాడు నిత్యం ఉండేవాడేనా? జాగ్రత్తగా వినండి. నిత్యం ఉండేవాడి క్రమం ఇది. మనము నిత్యం ఉండని వాని క్రమం. ఆహారాన్ని బతికాడు, సేవ చేశాడు, చచ్చిపోయాడు. ఆహారానికి మనం పరిచయం చేశారు, కొంతకాలం ఉన్నారు, చచ్చిపోయారు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు యాజకుడా, పరలోకానికి వెళ్ళిన తర్వాత యాజకుడిగా అయ్యాడు. పరలోకం అందుకే భూమి మీద ఉండగా ఆయన యాజకుడని అనబడ్డాడు, కానీ పరలోకమందు తన స్వరక్తం పట్టుకుని వెళ్ళాడు అంటున్నాడు. ఈ క్రమాన్ని మరొకసారి మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను. మెల్కీసెదెకు క్రమం అంటే ఏంటో.
అండి. ఆడియో ఉందో లేదో నాకు తెలియదు, కానీ తర్వాత మరలా మీకు ఒకసారి దీని గురించి చెప్తాను. అయితే యెహోవా యొద్ద ఆహారం పెట్టేవాడు, సేవక ధర్మం చేసేవాడు వయసు ఎంత ఉండాలి? వయసు ఎంత ఉండాలి? సంఖ్యాకాండం 4:3 యాజక ధర్మం చేసేవాడు వయసు ఎంత ఉండాలని చెప్తున్నాడు చూడండి. సంఖ్యాకాండం 4:3 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రత్యక్ష గుడారంలో పనిచేయటకు. చూసారండి, మీరు గమనిస్తుంటే ఇది కనబడుతుంది. 20 నుండి మీరు గమనించండి, 20 ఒక చోట 20 అన్నాడు, ఒక చోట 24 అన్నాడు. అంటే ఇంచుమించు వయోకాలం దాని గురించి మాట్లాడుతున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు ఇప్పుడు చదవండి, మత్తయి సువార్త, లూకా సువార్త 3:23. యేసు బోధింపను ఆరంభించినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు అని చూడండి. 30 సంవత్సరాల ఈడు గలవాడు అంటే బాప్తిసం ఎప్పుడు తీసుకున్నాడు? 30 సంవత్సరాల ఈడు గలవాడు. సరిపోతాడా యాజక ధర్మం దేవుని దగ్గర పనిచేయడానికి? కరెక్ట్గా సరిపోతాడు. అందుకే మిక్కిలి ఇలాంటి వాడు మనకు కరెక్ట్గా సరిపోయినాడు. వయసులో ఉన్నవాడిని యుద్ధాన్ని చేయగలడు. అదే వృద్ధాప్యం వచ్చేది గన్నమయ్యలోకి పడిపోతాడు. అర్థం చేసుకోండి. అవతలోడు సరిగ్గా కనపడతాడు, మసగ్గున్న కళ్ళజోడు మళ్ళీ కొద్దిగా సదురుకొని చేసాడు, ఆడు శుభ్రం 4 గుళ్ళు దింపేస్తాడు, ఈ గుండు కూడా లేకుండా అయిపోద్ది. అందుకే ఏం చేస్తారంటే కరెక్ట్గా 30-35 ఏళ్ళలో మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు, పంపించేస్తారు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏ సెక్యూరిటీయో లేకపోతే ఏదో జాబు లేకపోతే ఏదో చేసుకో ఇంకెక్కడ వద్దని. వయసులో ఉన్న వాళ్ళే ఉంటుంటారండి అక్కడ ఎక్కువగా. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్ళరు, యుద్ధ సన్నార్థాలని నడిపించడానికి మాత్రమే ఉంటుంటారు. వార్ మేజర్లు అండ్ సుబేదార్ మేజర్లు, కెప్టెన్లు వీళ్ళందరూ ఉంటుంటారు. మీరు గమనిస్తుంటే యేసుక్రీస్తు 30 ఏట, మంచి బలం. అయితే ఇక్కడ మాట మీరు మర్చిపోయారు, ఇంతకీ యాజకత్వం జరిగించేవాడు ఒకడు పుట్టిన సంతానంలో ఎన్నో వాడై ఉండాలి? మొదటి వాడై ఉండాలి. యేసు యాజకత్వం ఉన్నటువంటి యేసుకు తండ్రి ఎవరు? దేవుడు. దేవుడికి యేసు మొదటి కొడుకేనా? ఒక రిఫరెన్స్ చూపించండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక అది కరెక్ట్ వర్డ్ రావాలా? సరే అలా వచ్చింది. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ముందే ఎవరు ఎరుగునో వారు ముందుగా పిలిచాను. ఎవరిని పిలిచాను? ఎవరిని ఏర్పరచుకున్నాడు? వారిని పరలోకమునకు వారసులుగా నియమించాను. ఎస్, దేవుడు లోకమునంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానిందు, తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అద్వితీయుడు అనగా ద్వితీయుడు లేడు. ద్వితీయుడు లేడంటే మొదటోడేనా? ఎంతమంది పిల్లలండి మీకు? మాకు ఒక్కడే జ్యేష్ఠపుత్రుడండి అని. అప్పుడు ఆ పదం అనకూడదు. ఒక్కడే జ్యేష్ఠపుత్రుడు ఏంటి, ఇంకొక ఇద్దరు ఉన్నారనా? మాకు ఒక్కడేనండి ఆ పదం ఆడాల. మాకు ఒక్కడే జ్యేష్ఠపుత్రుడండి, మాకు ఒక్కడే అని అనుకున్నా జ్యేష్ఠపుత్రుడు. ఇంకొకరు ఉన్నప్పుడే జ్యేష్ఠత అని సార్. ఇంకొకటి చూడండి, మన గురించి కూడా ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. ఇంకా ఇవన్నీ అనేక కుమారులు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11 పరిశుద్ధపరచు వారికి పరిశుద్ధపరచుబడుకు ఒక్కడే మూలం. అంటే ఒక్కడే ఈ హేతు చేతను వారిని సహోదరులను పిలుచుటకు ఆయన సిగ్గుపరక ఏమని పిలుస్తున్నాడు? సహోదరుని పిలుస్తున్నాడంట. సహోదరులని పిలుస్తున్నాడంట. ఎవరినే? మనల్నేనా? అయితే అబ్రహాము కొడుకై ఉంటాడు. యేసుక్రీస్తు వారు ఎవరిని సహోదరులు అన్నాడు? యేసు వచ్చిన తర్వాత మనల్నేనా? ఆయన ఎప్పుడున్నాడు? అబ్రహాము పుట్టక మునిపే. అది మీకు అలా చెప్తే మీకు అర్థమవుతాం. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానంటే అబ్రహాము కూడా ఏమవుతాడు? అంటే సహోదరుడు అంటే తమ్ముడా? సహోదరుడు అని తెలుగులో కూర్చుంటే గిలిగా వస్తుంది. ఇంగ్లీష్ కూడా సిస్టర్స్ అంటే ఎవరాక ఎవరు చెల్లి? సహోదరులు, బ్రదర్స్. ఎవరు చిన్న పెద్దరు, ఎవరు పెద్ద పెద్దరు? అంతే. అబ్రహాం అంటే ముందువాడు, ఆదాం కంటే చివరివాడు అనకండి. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు కడపడు ఆదాం అని మొన్న ఆదివారం చెప్పారు కదా మీరు. ఆదాము కూడా
ముందు రాబోయేవానికి గుర్తై ఉన్నాడు, రాబోయేవానికి గుర్తున్నాడు. రాబోయేవాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? పరలోకమందు. అంటే పరలోకమందు ఉన్నాడు. ఏమీ లేనప్పుడే ఆయన ఉన్నాడు. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఉన్నాడంటే వీళ్ళకి ఏమవుతాడు? సహోదరుడు. సహోదరుడు దేవుడికి ఏమవుతాడు? జ్యేష్ఠుడు. ఆ జ్యేష్ఠుడి కనుకే మనం రక్షించడానికి వచ్చాడు. బలి ఇవ్వాలంటే దేన్ని ఇవ్వాలి? మీరు అంత స్పీడ్గా లేకపోతే నేను అంత చల్లారిపోతాను, మీకు అర్థమవుతలేదు. ఇవ్వాలి. అందుకే దేవుడు ఎవరిని ఇచ్చాడు? తన జ్యేష్ఠ కుమారుని ఇచ్చాడు. తనకి ఒక్కడై ఉన్నా అన్నాడు అక్కడ. ఇక్కడ తన జనతైక కుమారుని. మీరు వాడేలా సందర్భం వచ్చినప్పటికీ ఆ పదాలన్నీ మనకు రావాలి. అలా రానప్పుడు షఫీ లేకపోతే మరొక రఫీ ఎవడో కూడా మనల్ని పడగొట్టేస్తాడు. గనుక ఆలోచించండి. ఇది దేవుడు కూర్చున్నటువంటి గనక యేసుక్రీస్తు వారు లేవి గోత్రంలో ఉన్నటువంటి వారు తప్పు చేశారు గనక, వారి క్రమం సరైనది కాదు కనుక, ఎల్లప్పుడూ ఉండలేరు కనుక, ఆత్మను బట్టి ఎల్లప్పుడూ పరిచర్య ధర్మం, ఎల్లప్పుడూ యాజక ధర్మం, ప్రజల పక్షంగా దేవుడికి విజ్ఞాపన చేయడానికి మరొక యాజకుడు రావాల్సి వచ్చింది. ఆ యాజకుడు ఎందులోకి వచ్చాడంటే, ఈయన యూదా గోత్రంలో పుట్టాడు. యూదా గోత్రంలో పుట్టినవాడు రాజు అవుతాడు, కానీ యాజకుడు ఎలాగవుతాడంటే రాజు కూడాను. మీరు గమనించాలి, అతడు రాజు, యాజకుడు, ఇంకా ప్రవక్త, ఇంకా న్యాయాధిపతి. ఇంకా తప్పేం కదండి, న్యాయాధిపతి ఏమండి, భర్త, సంగమునకు శిరస్సు, ఇంకేం పెండ్లు కుమారుడు. అన్నీ ఆయనేనా? అన్నీ ఆయనే. ఎమ్మరు ఆయనే. ఇంటికి వస్తే అలా ఆవిడికి భర్త ఈయనే. యారా బాబా అని యారా అని పిలిచి పెడుతున్నారు, అమ్మకి కొడుకు ఈయనే. తాత అని పిలుస్తుంటారు, మన వాళ్ళకి తాత ఈయనే కదా. అవును, ఆఫీసులో ఎమ్మారు. అలాగే తండ్రికి కుమారుడు, ఇక్కడికి వస్తే మనకు బ్రదరు. న్యాయం తెచ్చేవాడు కనుక న్యాయాధిపతి. అర్థమైందండి. సంఘం అనేటువంటి శరీరానికి శరీర ధర్మశాస్త్ర ప్రకారం చూస్తే శిరస్సు. మీరు గమనించండి. కుటుంబ పక్షంగా చెప్తే భర్త, రాజ్య ప్రకారంగా చూస్తే రాజు, పాపాల పక్షంగా చూస్తే యాజకుడు. మీరు ఎన్ని సందర్భాల్లో ఆయన ఉపపెడతారు? మల్టీపర్పస్ అన్నట్టు దేనికైనా. మీరు గమనించండి. గనుక అండి, మరి యాజక ధర్మం అనేది యేసుక్రీస్తు వారు ఇందులో ఎందుకు జన్మించాడనేది మీరు విన్నారు. అది లోపం కలిగింది కనుక దేవుడు ఆ యాజక ధర్మం గురించి మరొకసారి మీకు ఆ మెల్కీసెదెకు క్రమాన్ని చెప్తాను. క్రమం ఏంటి? క్రమం, ఆ క్రమాన్ని మీకు చెప్తాను. గనుక మీరు విని క్రీస్తుకు తగినట్లుగా ఆయన పరిపూర్ణతలో మనం పరిపూర్ణత కలిగి ఉండడానికి మీరు బలపడాలి. ఇంకా విశ్వాసంలో బాగా ఎదగాలి. ఇప్పుడున్నటువంటి విశ్వాసంతో అయితే మీరు పరలోకం వెళ్ళరండి. ఈరోజు చెప్పేస్తున్నాను నేను. ఈ విశ్వాసంతో అయితే మీరు ఇంకా ఏం చేయాలి? ఇంకా కష్టపడాలి. ఇంకా ఎలా కష్టపడాలంటే, మీరు ఎలా అడిగిన దానికి మీరు సమాధానం 4-5 సమాధానాలు, ఒకటి కదా 4-5 సమాధానాలు ఒకసారిగా రాగలగాలి. అప్పుడు మీరు హృదయం అందు. అందుకే దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే పరలోకం. ఎవరు వెళ్తారు? దయ్యాలు కాదు. ప్రస్తుతానికి మీరు దైవాలుగా మారడానికి మీరు ఇంకా ఇది చేయాలి. అంటే ఒక ప్రతి పరిస్థితిలో మీ హృదయంలో ఉన్నటువంటి రిఫరెన్స్ మిమ్మల్ని ఆదుకోవాలి. మీ హృదయంలో ఉన్నటువంటి ఒక వాక్యం మిమ్మల్ని ఆదరించాలి, బలపరచాలి. ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మీరు వాక్యంలో ఉన్నట్టు పరలోకంకి వెళ్ళడానికి హక్కుదలన్నప్పుడు. అర్థమైందండి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఒక వాక్యం మిమ్మల్ని ఆదరించలేకపోతుందంటే, బలపరచలేకపోతుందంటే మీ హృదయం ఏం లేదు. సినిమా చూసి వచ్చారుగా చెప్పండి అంటే, మీరు కూడా రండి తీసుకెళ్తాను, నేను చెప్పలేనండి. అంటే అది అప్పుడే మర్చిపోయాను. ఇందాక వాళ్ళు ఏదో అన్నారు, ఏంటండి అది ఏంటన్నారండి, ఇందాకే మర్చిపోయాను. ఆదివారం ఏం చెప్పండి ఆయన? బెల్లటూరే. మెట్లు దిగుతున్నప్పుడు ఎందుకు అనుకుంటున్నారు? ఒక్కో మెట్టు ఒక అరగంటకి ఒక్కొక్క 10 నిమిషాలకు విడిచిపెట్టేసాం. కింద మెట్టు దిగేటప్పటికి సంపూర్ణ ఆమెను అనేసానట్టు, అంటే మొత్తం వెళ్ళిపోయిగాక అని. అలా నాశనం అయిపోతున్నాం. వాక్యానికి విలువ ఇవ్వరా? వాక్యానికి స్థానం ఇవ్వరా? మరి ఇవ్వనప్పుడు ఎంతకాలం క్రీస్తు మీ పక్క నుండి మిమ్మల్ని బలపరుస్తాడు. అదే వేసుకున్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరంలారా ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం మీతో అన్నడా? ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను. సరైన విశ్వాసం లేదు, సరైనటువంటి బలం ఉంది. అందుకే చెప్పాడు యేసుక్రీస్తు వారు. మొన్న బుధవారం చెప్పాను, నా వారంలో ఏం చెప్పాను? నిజమైన విశ్వాసి ఎలా ఉంటాడు అని. నిజమైన విశ్వాసి కుక్క పిల్లలకు వేసే రొట్టె కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదండి. ప్రభువా
నేను రొట్టె ఇమ్మంటలేదు, పిల్లలు రాసుకున్నటువంటి రొట్టె ముక్కతో నేను తృప్తిపడాలనుకున్నాను. అమ్మ ఇశ్రాయేలును నీలాంటి విశ్వాసాన్ని నేను వస్త్రపు చెంగు మాత్రం ముట్టి నీడలా స్వస్థపడుతున్నాను. అమ్మ నీ విశ్వాసం గొప్పది. ఇలా అనిపించుకుంటూ దేవుని ముందుకు వెళ్ళిపోవాలి, కానీ ఇలా వెనకబడిపోతే ఎలా అండి? మరి ఎంతకాలం యేసుక్రీస్తు నా పక్క నుండి మనల్ని ఆదరిస్తాడు, భుజాన్ని తడతాడు? చాలామందికి తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటారు కూడా, ఎంతకాలం ఉండి ఉండరా నేను పర్లేదు నేను ఉన్నానని చిటికీలు పట్టుకున్నవాడు. చాలామంది తండ్రులు చిటికీలు కూడా పట్టుకోవడానికి లేరు. బాల్యంలోనే వాళ్ళ తండ్రులు చనిపోతారు, బాల్యంలో చనిపోతారు. తల్లిదండ్రులు శాశ్వతం కాదు. అయితే ఈ వాక్యము మీ నోటను మీ హృదయంలోనూ ఉన్నది. అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. అది హృదయంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది? నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యం నన్ను బలపరుస్తుంది, ఆదరిస్తుంది. ఇదే మనకి బాగా ఆధారం. ఆయన మనకు ధ్వజమండి. మీరు గమనించండి, హిందూ దేవాలయాల్లో ధ్వజస్తంభం పెడతారు చూసారు మీరు. ఎందుకు పెడతారు తెలుసా? తెలియదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు జెండా అట్టుకున్నట్టుంటారు తెలుసా? ఎందుకు పెడతారు తెలుసా? యుద్ధం వచ్చేటప్పుడు బాగా వస్తారు. ఎందుకు గుర్తురు తెలుసా? ఇవన్నీ కూడా తెలియదు. హిందూ దేవాలయంలో ధ్వజస్తంభానికి, యుద్ధ రంగంలో వస్తున్నటువంటి జెండాకే, కోట మీద ఊతున్న బాకాకే అవనాభావ సంబంధం ఉంది. మీకు తెలుసా? మరి అవన్నీ కూడా మనం వద్దాం మరొకసారి. ధర్మ సందేహాలు అనేటువంటి టాపిక్లో మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ఘనమైన మా తండ్రి, నీ బిడ్డలకు నీ మాటలు చెప్పాను. మీరు మర్చిపోరు కాకుండా ఆ మాట వరకు జీవించడానికి బలపరచండి. వరకు నా అక్కర్ల అవసరతలు తీర్చండి. విశ్వాసం ఎదిగి ఫలింపు చేయమని యేసు వారి పరిశుద్ధ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.